హలో, ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇప్పుడైతే టైం ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ 9:45 అవుతుంది. యాక్చువల్లీ ఇది పొద్దున తీసే వీడియో. పొద్దున తీద్దామంటే కస్టమర్లు రావడం వల్ల మనకు టైము కుదరలేదు. అందుకని చెప్పేసి ఈవినింగ్ తీస్తున్నాను. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు తీయడం వల్ల. కస్టమర్ల డిస్టర్బ్ అయితే ఉండదు. ఎందుకంటే పొద్దున తీస్తూ ఉంటే ఎవరో ఒకరు వస్తుంటారు, మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ తీస్తున్నాను. ఇప్పుడు 9:45 అవుతుంది. ఓకే, ఎనీవే ఈరోజు మనకు చాలా సామాన్లు అయితే ఆటో సామాన్లు అయితే వచ్చినాయి. ఆటో వచ్చినాయి, కార్లు వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో మనము వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు ఏం చేస్తారు, మళ్ళా ఈ వీడియో చూసే ముందు అయితే మనకు ఇప్పటిదాకా అయితే ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరూ ఎస్పిఆర్ రెడ్డి అని కొడితే మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. కంపల్సరీ ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కు, రిలేషన్కు, ఎవరికో ఒకరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన సామాన్, చాలా సామాన్లు మన దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ బుల్లెట్ సామాన్ నుంచి వెళ్ళి మనకు ట్రక్కుల దాకా, లారీ, జేసీబీ, ఇటాచీ, కార్లు, ఎన్నో రకాల ఆటోలు, టాటా ఏసీ, మ్యాక్సిమో, చాలా రకాల ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఏ టైము ఎప్పుడు ఉపయోగపడేది తెలియదు కదా. ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ మనం ఏంటంటే పొద్దున 6 గంటలకు 6:30కు మన షాప్ ఓపెన్ అవుతుంది. నైట్ ఇప్పుడు 9:45 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా మనకు ఓపెనే ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు ఏ టైంలో ఎవరికి ఉపయోగపడేది తెలియదు కదా. అందుకని చెప్పేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, లెట్స్ గో స్టార్ట్. ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. హలో, నమస్కారం అండి. ఈరోజు అయితే షార్ట్ మీద ఉన్నా. యాక్చువల్లీ ఇప్పుడే ఇక బంద్ చేసే టైం కదా మనకు. మార్నింగ్ నుంచి అయితే మనకు టైం దొరకలేదు వీడియో చేయడానికి. అందుకనే ప్రజెంట్లో అయితే షార్ట్ మీదనే ఉన్నా. చూద్దాం ఏమేమి వచ్చినాయో. చూడండి, మనకు వచ్చేసి చాలా ఐటమ్లు వచ్చినాయి కార్లకి. ఇట్లా ఇది వచ్చేసి దోస్తు బండి లైనర్లు అండి. మనకు టీవీఎస్ కంపెనీలో ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా దోస్తు బండికి ఆల్మోస్ట్ ఒకటే వస్తుంది లైనర్లు. చిన్న బండికైనా పెద్ద బండికైనా దోస్తు బండికి లైనర్లు. ఇది కూడా దోస్తు బండి లైనర్లు మనకు హెవీగా వస్తుంది. అట్లే చూసినట్టయితే మళ్ళా ఇది హినోవా లైనర్లలో 2 రకాలు ఉంటుంది. హినోవాకి వస్తుంది, హినోవాది వేరే ఉంటుంది, క్రెస్టా వేరే ఉంటుంది. క్రెస్టా వచ్చేసి న్యూ మోడల్ కదా, ఇప్పుడైతే చాలా రేర్ వచ్చేది. ఇది మాత్రం రెగ్యులర్గా వచ్చేది హినోవాకు ఒక్కదానికే వస్తుంది. ఇది టీవీఎస్ బ్రేక్ లైనర్స్. ఇది కూడా ఇనోవానే బ్రేక్ లైనర్స్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కార్లు మన దగ్గర లైనర్లు కానీ బ్రేక్ ప్యాడ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది వచ్చేసి ఆటోది బ్రేక్ కిట్, ఆటో బ్రేక్ కిట్. ఇది రియర్ బ్రేక్ కిట్ వచ్చేసి కేబిఎక్స్లా. ఇది వచ్చేసి మనకు ఆయిల్ ఫిల్టర్. ఇప్పుడు BS6 ఆటో 3 వీలర్ ఆటో వచ్చేసి BS6 ఆయిల్ ఫిల్టర్. ఇది చిన్న టైప్లో వస్తుంది. మీరు చూసినట్టయితే రెగ్యులర్గా వచ్చేదేమో కొద్దిగా పెద్ద ఉంటుందండి. ఇప్పుడు ఇది చూసినట్టయితే చిన్న ఉంటుంది. మీరు చూడండి, ఇది చిన్న ఉంటుంది ఆయిల్ ఫిల్టరు. ఇది చాలా చిన్నది ఆయిల్ ఫిల్టర్, ఇంత ముందుకు మన దగ్గర లేకుండే. ఇది వచ్చేసి కేబిఎక్స్ లైనర్లు వచ్చేసి ఫ్రంట్ అప్పి మాత్రము లెఫ్ట్, రైట్, ఫ్రంట్ ఈ 3 డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుంది. అదే అల్ఫాకు వచ్చేదైతే ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఇవన్నీ మాత్రం ఒకటే ఉంటుంది. దీంట్లో ఏం తేడా ఉండదు. అట్లనే ఇది ఆయిల్ ఫిల్టరు డిమాక్స్ ఆయిల్ ఫిల్టరు. ఇది ప్రతి ఒక్క బండికి అప్పికైనా ఆల్ఫాకైనా ఒకటే వస్తుంది. ఇది పోప్ కంపెనీలో క్లచ్ పెడల్. ఆల్ఫా అయినా అప్పి అయినా ఒకటే వస్తుంది. పోప్ కంపెనీలో క్లచ్ పెడల్. ఇవన్నీ క్లచ్ పెడల్లు. హెడ్ లబ్బర్లు ఇది మనకు గ్రీస్ కంపెనీలో వస్తుంది. చూసినట్టయితే మీరు ఒకసారి చూడండి, గ్రీస్ కంపెనీలో హెడ్ లబ్బర్లు అంటే 2 వస్తాయి. ఇందులో ఒక ప్యాకెట్లో 2 వస్తుంది. ఒక బండికి ఒక ప్యాకెట్ వస్తుంది, అంటే 2 ఆయిల్ సీల్ వస్తుంది. ఇది వచ్చేసి
ఇది వచ్చేసి ఆయిల్ సీల్, పెద్దది ఆయిల్ సీల్. ఇది వచ్చేసి చూడండి మీరు, పెద్ద ఆయిల్ సీల్. ఇది ఆయిల్ సీల్ బండికి ఇంజన్ ఆయిల్ సీల్ వచ్చేసి రెండు వస్తుంది. ఒకటి చిన్నది ఆయిల్ వస్తుంది, చిన్నది ఆయిల్ సీల్ వస్తుంది, ఒకటి పెద్ద ఆయిల్ సీల్ వస్తుంది. రెండే తేడా దీనికి వచ్చేది. ఇది వచ్చేసి సిఆర్బి బేరింగ్లు. సిఆర్బి బేరింగ్లు వచ్చేసి మనకు బండికి ఒకటే వస్తుంది ఆయిల్ చేంజ్ చేసినప్పుడు. ఇది లడి మొత్తము సిఆర్ బేరింగ్లు ఒకసారి చూసినట్టయితే. అట్లనే BS6, BS3, BS4, BS2 బోర్ కిట్లు ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి. మీరు ఒక్కసారి ఇంతకుముందు మన షాప్ అయితే ఎప్పుడైతే విజిట్ చేయలేదో ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఇలాంటి మా దగ్గర చాలా తక్కువ రేట్లు ఒక్కసారి మీరు కనుక్కొని చూడండి. మీకు నచ్చితేనే మన దగ్గర తీసుకెళ్ళండి. పైసలు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మన అన్ని రేట్లు మన దగ్గర అందుబాటులో ఉంటాయి, తక్కువ రేట్లు ఉంటాయి మ్యాక్సిమం. మీరు చూడండి, ఇది BS3 బోర్ కిట్. ఇది వచ్చేసి మనకు బోర్ కిట్లో వచ్చేసి ఊషా కంపెనీలో ఉంటుంది, గ్రీస్ కంపెనీలో ఉంటుంది. ఈ రెండే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇంకోటి పోప్ కంపెనీలో ఉంటుంది, కానీ అది రేర్ ఎక్కువ, చాలా ఎక్కువ తీసుకోరు. అది వచ్చేసి మనకు రేట్లు చాలా తక్కువ. ఇది వచ్చేసి మనకు BS3 బోర్ కిట్ వచ్చేసి 2680 రూపాయలే ఉంటుందండి. చూడండి, అతి తక్కువ రేట్లు మీకు ఏదైనా సరే BS3 బోర్ కిట్. అట్లాగే బాష్ కంపెనీలో డీజిల్ ఫిల్టర్ కిట్. డీజిల్ ఫిల్టర్ కిట్ ఇది అన్ని ట్రాక్టర్లకు ఒకే టైప్ వస్తుంది. ఇది ఏం తేడా అనేది మాత్రం ఉండదు. మీరు ఏ ట్రాక్టర్ చూసుకున్నా డీజిల్ ఫిల్టర్ మాత్రం ఒక్కటే వస్తుంది. ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ బండ్లకు వచ్చిందో అది కొంచెం తేడా వస్తుంది, కానీ అన్ని డీజిల్ ఫిల్టర్ మాత్రం ఒకటే. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కిట్లు ఆపరేటర్ బాషుల్ని, నేను ఎక్కువ బాషుల్నే యూజ్ చేస్తాము డీజిల్ ఫిల్టర్లు వచ్చేసి. అట్లనే అప్పి అల్ఫా డ్రమ్లు, ఇవి నార్మల్ డ్రమ్లు అండి. ఇవి వచ్చేదానికి కంపెనీ. మళ్ళీ అల్ఫాదేమో మహేంద్ర కంపెనీలో ఉంటుంది, అప్పిదేమో పోప్ కంపెనీలో ఉంటుంది. ఇదేమో తాజ్ కంపెనీ. ఇది రెగ్యులర్గా వచ్చేది, మనకు కొద్దిగా తక్కువ రేట్లు యూజ్ చేస్తారు. ఇది కూడా మన్నిక మంచిగానే ఉంటుంది. ఇది వచ్చేసి 430 రూపాయలు అండి. చూడండి మీరు, 450, 430 రూపాయలకు మనకు అందుబాటులో వస్తుంది డ్రమ్ వచ్చేసి. అదే కంపెనీ అయితే మనకి ఇంకొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. మనది ఇది అప్పి కంపెనీ. చూడండి, ఇది అప్పిది. ఆల్మోస్ట్ మీరు డ్రమ్ములు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, డ్రమ్ములు అప్పి అన్నీ. అట్లనే ఫోర్డ్ కంపెనీ ఆయిల్ ఫిల్టర్. ఫోర్డ్లో రెండు వేరియేషన్లు ఉంటాయండి. ఒకటి లేటెస్ట్ వచ్చేదేమో అది రేట్ ఎక్కువ ఉంటుంది, అది 800 చిల్లర ఉంటుంది మనకు. ఎస్కాట్ కంపెనీ అయితే ఇది బాష్ది, ఇది రెగ్యులర్ది. అట్లనే ఈ ఫిల్టర్ ఇంకో దానికి కూడా వస్తుందండి. మళ్ళీ సోనాలికా బండికి కూడా ఫోర్డ్ కంపెనీ వస్తుంది ఆయిల్ ఫిల్టరు, బాష్ కంపెనీలో. లేటెస్ట్ మోడల్ వచ్చేసి క్లచ్ ప్లేట్లు. అప్పి అయినా అల్ఫా అయినా రెగ్యులర్ వచ్చేది ఇవే వస్తుంది. ఇవి క్లచ్ ప్లేట్లు వచ్చేసి బాష్ కంపెనీలో క్లచ్ ప్లేట్లు అండి. డీజిల్ ఫిల్టర్ ఇంతకుముందు కూడా 2-3 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. డీజిల్ ఫిల్టర్ ఇంతకుముందుకి ఈ కలర్లో ఉండే, ఇప్పుడు మనకు ఏదైతే బోర్ కిట్ కలర్లో ఉందో ఇది కూడా అదే ఉండే. ఆల్మోస్ట్ ఇది చేంజ్ చేసిండు, ఇది ప్యాకింగ్ చేంజ్ చేసిండు. అట్లనే మనకు షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అప్పి అయినా అల్ఫా అయినా మ్యాక్సిమం ఏంటంటే చిన్న అద్దాలు పెట్టిస్తారు వాళ్ళు. వీడికి వచ్చిన తర్వాత బండి వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. ఇది రాడ్తో సహా మనకు ఈ మీరు చూసినట్టయితే ఈ అద్దాలు పెట్టుకుంటారు. కంపెనీ నుంచి వచ్చేది ఇదే వస్తుంది. కాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దగా ఉండాలి, కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళు రాడు ప్లస్ అద్దము రెండు చేంజ్ చేసుకుంటారు. ఈ చిన్న అద్దాలు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని అవైలబుల్ ఉంటాయి. 90% ఆటోలకు సంబంధించిన అవైలబుల్ ఉంటుంది. అట్లనే కార్లోకి వచ్చే బ్రేక్ ప్యాడ్స్, ఇనోవా బ్రేక్ ప్యాడ్స్ అండి. ఇది ఇనోవా బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఒక ఇనోవాకే వస్తుంది, వేరే బండికి అయితే అవైలబుల్ రాదు ఇనోవా బ్రేక్ ప్యాడ్స్. ఇది కూడా చూసినట్టయితే ఇనోవా బ్రేక్ ప్యాడ్స్. మనకు చిన్న ఆయిల్ ఫిల్టర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇది వచ్చేసి చిన్నది ఆయిల్ ఫిల్టర్ BS6కి వచ్చేది. చూసుకున్నట్టయితే మనకు జస్ట్ బోల్ట్ నెక్సాన్ ఈ బ్రేక్ ప్యాడ్. అదే మనకు మెయిన్ ఏంటంటే ఒక్క బండికి కొన్ని బ్రేక్ ప్యాడ్లు ఏంటంటే కొన్ని బండ్లకు వచ్చేస్తుంది. కాకపోతే ఆ బండికి ఏ బండికి వస్తుంది అనేది మనకు తెలుసుకోవాలి. ఈ బ్రేక్ ప్యాడ్ వచ్చేసి TVS కంపెనీ. ఇది 3 బండ్లకు వస్తుంది. చూడండి, జస్ట్కి వస్తుంది, బోల్ట్కి వస్తుంది, నెక్సాన్కి వస్తుంది. 3 బండ్లకు అవైలబుల్ వస్తుంది. జస్ట్ బోల్ట్ నెక్సాన్ 3 బండ్లకు ఒకటే బ్రేక్ ప్యాడ్ వస్తుంది. అట్లాగే ఎట్టిగా బ్రేక్ ప్యాడ్ కూడా మన దగ్గర. ఎట్టికాకు వచ్చేసి న్యూ మోడల్ ఎట్టికాకు వస్తుంది, షిఫ్ట్కి వస్తుంది, బెలోనోకి వస్తుంది,
లేటెస్ట్ మోడల్ బండ్లకు మొత్తం మ్యాక్సిమం పెట్రోల్ వెహికల్కి ఇప్పుడు వచ్చేది మాత్రం ఎర్టిగా బ్రేక్ ప్యాడ్లో వస్తుంది. ఇంత ముందుకు లెక్క వేరే వచ్చేది, ఇప్పుడు మాత్రం ఎర్టిగా బ్రేక్ ప్యాడ్స్ షిఫ్ట్ డీజర్కు, బెలోన్కు, ఎర్టిగాకు 3 బండ్లకు ఇదే వస్తుంది చూడండి బ్రేక్ ప్యాడ్స్. అట్లాగే టియాగో బ్రేక్ ప్యాడ్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా నా దగ్గర టియాగో అయితే లేకుంటే 2-3 సార్లు కస్టమర్లు అడిగారు కానీ మన దగ్గర పెట్టలేదు. ఇప్పుడు టియాగో బ్రేక్ ప్యాడ్లు కూడా వచ్చినాయి. టియాగో పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ ఆల్మోస్ట్ ఒకటే వస్తుంది బ్రేక్ ప్యాడ్స్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, టియాగో బ్రేక్ ప్యాడ్స్. అట్లనే చూసినట్టయితే బిఎస్3 స్ప్రింగ్ కిట్, బిఎస్3 క్లచ్ స్ప్రింగ్ కిట్. ఇది ఇంతకుముందు నా దగ్గర బిఎస్2 ఉండే, మ్యాక్సిమం తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు బిఎస్3 స్ప్రింగ్ కిట్, దానికి దీనికి వేరియేషన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. అప్పి అయినా అల్ఫా అయినా ఒకటే. బిఎస్3 బిఎస్4 ఒకటే స్ప్రింగ్ వస్తుంది క్లచ్ స్ప్రింగ్లో. అట్లనే చూస్తే బాష్లో వచ్చేసి కిక్కర్ కిట్. ఇది కిక్కర్ ప్యాకింగ్ కిట్, ఇంట్లోనే బెంజ్ వాచర్లు వస్తుంది, కిక్కర్ది చిన్న స్ప్రింగ్ వస్తుంది, వాచర్ వస్తాయి. ఇవన్నీ కలిస్తే మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి. బాష్ కంపెనీలో ఎక్కువ ఇది ప్రిపేర్ చేస్తారు, ఎందుకంటే ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది. అట్లనే రియర్ బ్రేక్ కిట్, మాస్టర్ సిలిండర్ వచ్చేసి అప్పి అయినా అల్ఫా అయినా రియర్ బ్రేక్ సిలిండర్ రబ్బర్లు ఓన్లీ. బ్రేక్ మాస్టర్ కిట్లో వచ్చేసి బ్రేక్ సిలిండర్ల వచ్చేది ఇది ఓన్లీ లబ్బర్లు మాత్రమే. సిలిండర్ వేలే ఉంటుంది, అది 800 చిల్లర ఉంటుంది. ఓన్లీ ఇవి లబ్బర్లు మాత్రమే. మీరు చూసినట్టయితే లబ్బరు, బెంజ్ వాచరు, చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి. అలాగే కేబిఎక్స్లో మనకు ఆల్మోస్ట్ అన్ని లైనర్లు, ఫ్రంట్ రియరు అన్ని. ఇది వచ్చేసి మనకు మహేంద్ర మ్యాక్సిమో వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ అండి. ఇది బాష్లో ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం, బాష్లో కొద్దిగా మంచి క్వాలిటీ ఉందని చెప్పేసి బాష్లో తెప్పించినాము మహేంద్ర మ్యాక్సిమో బ్రేక్ ప్యాడ్స్. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫరంట్రాకు ఆల్రెడీ చెప్పిన. ఇది ఆయిల్ ఫిల్టర్స్, ఇవన్నీ చాలా ఉంటుంది స్టాకు మన దగ్గర. ఒక్కటని కాదు, ఎప్పుడు చూసినా కూడా 10-20 స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కిక్కర్ వచ్చేసి అన్ని బండ్లకు ఒకటే ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రాక్టర్లు పెట్టుకోండి, లారీలకు పెట్టుకోండి, జేసీబీలకు అనండి, ఏ దానికైనా ఆల్మోస్ట్ కిక్కర్ ఇదే. ఈ కిక్కర్ కిట్ వచ్చేసి దీంట్లోనే, ఇదే కిక్కర్ కిట్ వచ్చేసి దీంట్లోకి వచ్చేది. ఇవన్నీ స్ప్రింగులు కానీ, వాచర్లు కానీ, బెంజ్ వాచర్లు, ఆయిల్ సీలు, ఇవన్నీ దీంట్లోనే వస్తాయి చూడండి. ఇది కిక్కర్ కిట్. ఇవన్నీ కిక్కర్లు. అలాగే మహేంద్ర ఆయిల్ ఫిల్టర్ కిట్, ఇందులో వచ్చేసి 2 డీజిల్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు మొత్తం సెట్ వస్తుందండి. ఇందులో మీరు చూడొచ్చు క్లియర్గా, మొత్తం సెట్ ఇందులో ఉంటుంది. మనం ఎక్కువ బాష్ కంపెనీ ప్లస్ మహేంద్ర కంపెనీ ఈ 2 ప్రిపేర్ చేస్తాము, 2 అవైలబుల్ ఉంటుంది. ఏ ఆర్డర్ పెట్టినప్పుడు ఒకసారి ఇప్పుడు మహేంద్ర ఉన్నాయి ఆల్మోస్ట్ మన దగ్గర, ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ బాష్ ఎట్లాగో ఆర్డర్ పెడుతున్నామని మళ్ళీ దీంట్లో మళ్ళీ ఒక 20 ఆర్డర్ పెట్టడం జరిగింది. H4 43 బల్బ్ ఏంటంటే H4 అనేది 43 అనేది 3 పిన్ టైప్ వస్తుంది. అదే 45 అనేది వచ్చేసి ఏమో రౌండ్ టైప్లో ఉంటుంది, దానికి పిన్ సిస్టమ్ ఉండదు, డైరెక్ట్ రౌండ్గా ఉంటుంది. అదే డిఫరెంట్ ఎప్పుడైనా మనం చూసుకునేది. 43, 45 వేరియేషన్ అదే. 43 అంటే బల్బుకి వచ్చేసి 3 పిన్ టైప్లో వస్తుంది. ఇక్కడ మీరు సైడ్లో చూసినట్టయితే 3 పిన్ వస్తుంది. అదే మనకు 45 వచ్చేసి రౌండ్గా వస్తుంది, ఏం పిన్నులు గిన్నెలు ఏముండదు మన దగ్గర. అలాగే H8 వచ్చేసి మనకు షిఫ్ట్కు కానీ, రిజ్కు కానీ, ఎస్క్రాస్ కానీ, ఈ కొన్ని బండ్లకు చాలా బండికి ఫోక్ ల్యాంప్స్. ఇది పిన్ను టైప్లో ఉంటుంది, మీరు చూసినట్టయితే ఫోక్ ల్యాంప్స్. ఇది H8 బల్బు, H8, H7, H1 ఆల్మోస్ట్ అన్ని రకాల హెడ్లైట్ బల్బ్స్ కానీ, ఫోక్ ల్యాంప్స్ బల్బు కానీ, ఇండికేటర్ బల్బు కానీ ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అట్లయితే బ్రేక్ కిట్, రియర్ బ్రేక్ కిట్ అప్పి అల్ఫా, ఇది 2కు కేబిఎక్సే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు దీనికి బ్రేక్ కిట్లు అండి. అలాగే చూసుకున్నట్లయితే మనము ప్లగ్లు వచ్చేసి మనకు ఒక్క ప్లగ్ ఎన్ని బండ్లకు వస్తుందో ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాము. ఇది చూడండి, ఆల్టోకు మనకేంటంటే ఈ బండి కొన్ని మనకు దాన్ని తెలియక ఈ బండి ఉందా లేదా అని మనం ఆలోచిస్తాము. ఇది ఒక్క బండికి వచ్చేసి ఆల్టోకి వస్తుంది, ఆల్టో 10కి వస్తుంది, వ్యాగనర్కి వస్తుంది, i10కి వస్తుంది, మహేంద్ర 800కి వస్తుంది,
జెన్నుకు వస్తుంది, ఇస్టేలియో, ఫియెట్, లీనో, పుంటో, చార్లైటు, బీటు, ఇన్ని బండ్లకు ఒక్క ప్లగ్లే వస్తుంది. ఇన్ని బండ్లకు ఒక్క ప్లగ్గే వస్తుంది చూడండి. ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఆల్రెడీ దీన్ని ఏదైతే బాక్స్లో పెడతానో ఆడ యాక్చువల్లీ ఆ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాము ఇది ఎన్ని బండ్లకు వస్తుందని చెప్పేసి. అట్లాగే ఇంకోటి అయితే మనకు చూసినట్టయితే i20, ఇది కూడా మనకు ప్లగ్లే. ఇవి ఎన్ని బండ్లకు వస్తుంది చూడండి ఒక్కసారి. i10కి వస్తుంది, i20కి వస్తుంది, ఎక్సెంట్కి వస్తుంది, ఎల్ఎన్ట్కి వస్తుంది, i10, ఇయోను, గ్రాండ్ i10, చాలా బండ్లకు ఈ ప్లగ్లే వస్తుంది. ఒక్క ప్లగ్ ఇన్ని బండ్లకు అవైలబుల్ ఉంటుంది చూడండి. స్పార్క్ ప్లగ్ మీరు ఇది చూసినట్టయితే. ఈరోజు అయితే లేట్ అయిపోయింది అండి. ఈ వీడియో ఇంతతో సమాప్తం చేద్దాము, లేట్ అయిపోతుంది. ఓకే, 10 కావస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయింది, ఇప్పుడే 10 అయిపోతుంది, నిద్ర వస్తుంది. పొద్దున 6 గంటలకి మన షాప్ ఓపెన్ అవుతుంది కదా. నేను లేవడం మాత్రము 5 గంటలకి లేస్తాను. వాకింగ్ పోయి వచ్చే వరకల్లా 6 అవుతుంది. 6 గంటలకు షాప్ ఓపెన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ రిలేషన్కు, ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మనసారా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా ఏం చేస్తారు, మన వీడియోలకు ఒక్కసారి మళ్ళీ ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో ఒక్కసారి తిరిగేసి